డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ వాళ్ళు కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించేటందుకు ఇప్పటికే అన్ని సిద్ధం చేస్తారు కదా. అదే రోజు సర్కారోళ్లకు పోటీగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేటందుకు సిద్ధమైతుండ్రు కార్పాటోలు. మీది సవితి తల్లి విగ్రహం అయితే మాది అస్సలైన తెలంగాణ తల్లి విగ్రహం అని అంటుర్రు. తెలంగాణ తల్లి విగ్రహం పంచాది బాగానే ముద్రింది. డిసెంబర్ 9 నాడు సచివాలయంలో సీఎం సారు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించబోతుండు కదా. అదే నాడు కాంగ్రెస్ వాళ్ళకు పోటీగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతుండు కేటీఆర్ సారు. మేడ్చల్ కాడ ఈ విగ్రహాన్ని పెడుతుండ్రు. కాంగ్రెస్ వాళ్ళది సవతి తల్లి అయితే మేం పెట్టింది అస్సలైన తెలంగాణ తల్లి. మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళ విగ్రహాలను బాజాప్తా తీసేస్తాం. ఉద్యమ కాలం నుంచున్న తెలంగాణ తల్లే అస్సలైన తెలంగాణ తల్లని కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు తెరిపిస్తామని అంటుర్రు. తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించేటట్టు మీ విగ్రహం ఉన్నది. పక్కనున్న తెలుగు తల్లి విగ్రహం నగలు కిరీటంతోనుంటే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం కటిక పేదరికంలా కనబడాలనా అని తిట్టిపోస్తుండ్రు. తెలంగాణ తల్లి అంటే నగలు కిరీటాలతోని వడ్డానం పెట్టుకొని ఉంటే మీ కళ్ళు మండుతున్నాయా? తెలంగాణ తల్లులంటే దేవతలు ఎక్కుండొద్దా? దరిద్రంలోనే మగ్గుతున్నట్టుండాలనా? తెలంగాణ తల్లి విగ్రహ తయారీలో కూడా భావ దారిద్రమేనా అని సర్కార్కు సురుకులు పెడుతుండ్రు ప్రతిపక్షమోళ్ళు. అయితే కాంగ్రెస్ సర్కార్ చేయించిన తెలంగాణ తల్లి విగ్రహం చూసి చాలా మంది నోరెల పెడుతుండ్రు. పాత విగ్రహమే మంచిగుండే అని కామెంట్లు పెడుతుండ్రు. కడమ రాష్ట్రాల విగ్రహాలు దేవతలు లెక్కుంటే మన విగ్రహం ఎందుకు ఇట్లా ఏం లేని బీదరికంలో ఉన్నట్టుండాలే అని అంటుర్రు. చూడాలి మరి ఏమైతుందో.